మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ లెవెల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కాగా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్మోస్ట్ 1.5 కోటి వరకు గ్రాస్ మార్క్ ను ఇండియాలో వరల్డ్ వైడ్ గా 2 కోట్ల మేర గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా డీసెంట్ లెవెల్లో జోరును చూపించిన షోలు చాలా తక్కువగా ఉండటం, రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు ఎక్కువ షోలు ఉండటం లాంటివి ఇంపాక్ట్ ను చూపించాయి. దాంతో కలెక్షన్ల పరంగా మరీ ఎస్టిమేట్ చేసిన కలెక్షన్ల మార్కును సినిమా దాటలేకపోయింది. మొత్తం మీద నైజాంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అటు ఇటుగా 80 లక్షల వరకు షేర్ అందుకోగా ఆంధ్ర సీడెడ్లు కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర సినిమా మరో 1.5 కోటి వరకు షేర్ మార్కును అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 2.35 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ మార్కును వసూలు చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 25 లక్షల వరకు షేర్ ను, ఓవర్సీస్ లో 40 లక్షల వరకు షేర్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో షేర్ ను, 5.5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్కును అటు ఇటుగా అందుకున్నట్లు అంచనా. సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 20 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకోవాల్సిన అవసరం ఉండగా తొలి రోజు అటు ఇటుగా 3 కోట్ల వరకు షేర్స్ లిమిటెడ్ థియేటర్స్ లో సొంతం చేసుకున్న సినిమా మరో 17 కోట్ల మేర షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా 4.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు కలెక్షన్స్ వెళ్తాయేమోనని అనుకున్నా కానీ అటు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో లిమిటెడ్ రిలీజ్ కారణంగా సినిమా మరీ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. కానీ డీసెంట్ రిపోర్ట్స్ ఉండటంతో ఇవాల్టి నుండి వచ్చే వీకెండ్ వరకు సినిమా కలెక్షన్ల పరంగా ఇదే ట్రెండ్ ను కొనసాగించిన బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇక రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.